ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫాలోయింగ్ డేటా. నార్మల్గా మనకు తెలిసిన మెథడ్ ఏముంటుంది, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, రాశుల మొత్తం అంటే వీటి అన్నిటిని యాడ్ చేస్తాం కదా, మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది, 140 వస్తుంది. బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ వేసేయాలి. 1 2 3 4ను కౌంట్ చేసి చేసినాం. ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే దీన్ని 35 అవుతుంది. ఇది ఓకేనా, ఇది తెలిసిన మెథడ్. మనకు ఈజీగా ఉండే మెథడ్ చూడండి, ఒకటి 20, నేను ఫస్ట్ నంబర్స్ రాసుకున్నా, 20, 30, 40, 50. ఇందులో ఏదైనా ఒక నంబర్ని యావరేజ్గా అజ్యూమ్ చేసుకోండి. నేను 40ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనికంటే ఎక్కువ నంబర్స్ ఉన్నాయి, తక్కువ నంబర్స్ ఉన్నాయి. అయితే డిఫరెన్స్ని చూసుకోవాలి. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, +10 అంటే యాడ్ చేస్తున్నాం కాబట్టి +10 డిఫరెన్స్. ఇక్కడ వస్తే మనకు -10 డిఫరెన్స్, ఇక్కడ -20 డిఫరెన్స్. 40కి దీనికి 40కి చెక్ చేసుకోవాలి, 40కి రిమైనింగ్ నెంబర్స్కి. ఇక్కడ 40 అంటే 0 ఉంటుంది. ఇప్పుడు నేను యావరేజ్ ఎంత తీసుకున్నాను, 40 తీసుకున్నాను. యావరేజ్ ఈక్వల్ టు 40 తీసుకున్న యావరేజ్ని సేమ్ అలానే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ -10 +10 క్యాన్సల్, అంటే నెగిటివ్ వాల్యూ ప్లస్ వాల్యూ సబ్ట్రాక్షన్ చేసేయాలి. రిమైనింగ్ ఎంత ఉందో చూసుకోవాలి. రిమైనింగ్ ఎంత ఉంది, -20 ఉంది. ఈ -20ని మొత్తం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తోటి డివైడ్ చేయాలి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉన్నాయి, 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి కదా, దాంట్లో డివైడ్ చేస్తే 4 5 20. ఓకేనా, ఇప్పుడు నాకు 40 మైనస్ ఇక్కడ 5 మిగిలింది కాబట్టి 40 - 5 ఈజ్ 35. యావరేజ్ ఎంత వచ్చింది మనకు, రెండిట్లో కూడా 35 వచ్చింది. అంటే ఇది సింపుల్ మెథడ్. ఓకేనా, థ్యాంక్ యూ.